అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవురా ఎంగిలిపూల బతుకమ్మకు ఏ ఆడబిడ్డ అయినా తల్లిగారింటికన్నే ఆడాలి గారా. పెండ్లైన వాళ్ళు అయితే ఆడతారు. పాపం కవితక్క అగో నడుమిట్ల కవితక్క ఎందుకు వచ్చింది? అరే తల్లిగారింటికి దూరం అయింది కదా, లేకపోతే బతుకమ్మ పండుగకు తల్లిగారింటికాడ జోరుగా వేసేది కదా. అంటే ఇప్పుడు వేస్తలేదని అంటావా? ఎట్లా? కేసీఆర్ సార్ కు కవితక్కకు మాటలు బంద్ అయినాయి కదా, పాటలకు వెళ్ళి కూడా అవతలకు పంపిరాయే. సార్ విలువకపోయినా సొంతూరుకు పోయి బతుకమ్మ ఆడుతుందట కవితక్క. అవునా? అవును పా, ఏందో ముచ్చట అడుగుదాం అక్కనే. కార్ పార్టీలకు వెళ్ళి అవతలికి పంపినా ఇంకా కవితక్కను చూస్తే కళ్ళల్లో నిప్పుకలు పోసుకుంటున్నారట. ఎవరక్క వాళ్ళు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. హరీష్ రావు సార్ అయితే నీ ముచ్చటే తీస్తలేడు కానీ నువ్వేమో గిట్లన్న పడుతుంది. అయితే మన కానీ నీ రాజీనామా ఎందుకో ఆమోదం కాలేదు అక్క. మళ్ళీ ఏమన్నా ఆలోచన గిట్లా మార్చినవా ఎట్లా? చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన, నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు. బీసీల కోసం మీకంటే ముందుగానే పార్టీ పెట్టింది కదా తీర్మార్ మల్లన్న. ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది, ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది. అగో లేస్తుంది అక్క. కూసో అక్క కూసో, నీతో బాగానే మాట్లాడేది ఉన్నది. ఇంకా చాలా మాట్లాడేది ఉండనా మనం. అయితే మనే కానీ అక్క ఈ తాప బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి పోతలేవన్నట్టే. మొదటి రోజు చింతమడకకి వెళ్తా ఉన్నాము. ఆయనతో మాటలు లేకపోతే ఏంది కానీ పబ్లిక్ తోని మంచి మాటలే ఉన్నాయి కదా. బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇది వరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పిండ్రు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర అని ఉంచితేనే బెటరు. ఇక అది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ అవు కానీ కేసీఆర్తో మాట్లాడలేకపోయా అక్క. చింతమడకకు పోతా అని అంటున్నావు, ఏంది ముచ్చట? సిద్దిపేట నుంచి ఇట్లా పోటీ చేస్తావా ఎట్లా? ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. ఈదుల్లా కవితక్కతో నీ ముచ్చట. బ్యాగ్ లో బుక్కులు వేసుకుని బడికి పోయిన పిల్లలు ఏం చేస్తారా? ఇదేం ప్రశ్న? మంచిగా సార్లు చెప్పిన పాఠాలు వింటారు, చదువు నేర్చుకుంటారు. లేకపోతే నువ్వు తిన్నట్టు బలపాలు తింటారా ఎట్లా? బలపాలు తిన్నా బడి బంగొట్టినా చదివిన కాడికి మంచిగా చదువుకున్నా. నేను ఎంత చదివినావు నువ్వు? 7th పాస్ 10th ఫెయిల్. మరి దానికే ఓ నేను చదివినా బిల్డప్ చెప్తాను. అది కూడా చదివేగా తీయరాదు. దండి చదువు నువ్వుగాక చదివినావు పట్టు. అయ్యో చదువు అంటే గుర్తుకొచ్చింది, జగిత్యాల జిల్లాలో పిల్లల కూలీలేరట తెలుసా? అగో గట్లెట్లా అవుతారా? అయ్యో నీకు తెలియదా? చూపిస్తాపా. చిట్టి చేతులతోటి పుస్తకాల మీద పాఠాలు రాయాల్సిన పిల్లల్ని బెంచీలు మోసే కూలీ లెక్క మార్చిర్రు జగిత్యాల జిల్లా పురాణిపేట ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టరు. అగ చూడుండ్రి, ట్రాక్టర్ మీద జాగ లేకున్నా ముంగట వెనకాల కూర్చొని ఏ తీర్ల ప్రమాదకరమైన ప్రయాణం చేసిండ్రో పుసుక్కున జారి పడితే పరిస్థితి ఏంది ఎప్పుర్రి? ఏంది సారు ఈ కథ అని అడిగితే ఏమంటున్నాడో ఇనుర్రి. డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి, తెచ్చుకొని పిల్లల కంఫర్టబుల్ కూడా సప్లై చేస్తామంటే ఒక దాకా ట్రాక్టర్ వచ్చిందో అక్కడ వాళ్ళ పిల్లలతో కూర్చున్నాం. ఇక్కడ మనం పట్టుకునడానికి ఉంచినాం. అటెండరు పిల్లలు చదువు కోసం పిలిపిస్తారా? ఈ బెంచ్లు మోపిస్తే ఏం పరిస్థితి? బెంచీలు మోపించడానికి వాళ్ళ కంఫర్టబుల్ కొరకే కదా, మేమన్నా వేరే వాళ్ళ కొరక. అంటే ఎవరి పని వాళ్ళు, అంటే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వాళ్ళే చూసుకోవాలా? ఇప్పుడు మన దగ్గర సప్లై లేదు. అంటే మీకు ట్రాక్టర్కు కూడా దాతా అంటే అమౌంట్ లేదా సార్? లేదు సార్, లేదు. అదే మీ పిల్లలైతే గిట్లనే పంపుతావా సారు? వాళ్ళ కోసం అయితే ఎవరినైనా కూలీ మనిషిని పెట్టాలి. లేత పోరగాన్లు లేత బొక్కలు పుసుక్కునేమన్నా అయితే ఎట్లా? గిదేం తారీఖ? ఇవాళ బెంచ్లు అన్నారు, రేపు ఇంకోటి చేపిస్తారా ఎట్లా? ఏం సార్లో ఏమో పోండ్రి. తల్లిదండ్రులు అక్షరాలు దిద్దుతారని అనుకుంటే మీరు బెంచ్లు మోపిస్తున్నారు. పోండ్రి. తమ్ముడు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందట గారా సిరమ్మ అంటున్నారు. ఎందుకు? ఏమన్నా రియల్ ఎస్టేట్ రంగంలోకి పోయి రెబల్ స్టార్ అవుతావా ఎట్లా? రెబల్ స్టార్? అబ్బా ఆ పదం వింటనే ఊహకు ఎంత బాగున్నదో. సినిమా సెలబ్రిటీలు అంటే గట్లనే ఉంటది మరి. గంతేనంటావా? ఎక్కడికి పోయినా చుట్టూతో ఫ్యాన్స్, సెల్ఫీలు, ఫోటోలకు ఎగబడే జనాలు. అబ్బో గిట్లా చెప్పుకుంటా పోతే మామూలుగా ఉండదు. మళ్ళా నువ్వు చెప్తుంటే ఇప్పుడే సినిమా స్టార్ కావాలనిపిస్తుందిరా నాకైతే. నీ ముచ్చట తర్వాత గాని ఒక పారి చిత్తూరులో చూడిపో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మానియా ఎట్లున్నదో. ఈ ₹1,00,000 చెక్కు చూసి బండి కొనుక్కోనికో లేకపోతే బిజినెస్ నడపనీకో పట్టుకొచ్చిండ్రు అనుకుంటే మీరు ఖచ్చితంగా చెక్ బౌన్స్ కేసులు అడ్డంగా బుక్ అయినట్టే. సమజైంది అనుకుంటా. ఇక చిత్తూరు జిల్లాల ఓజీ సినిమా మొదటి టికెట్ను ₹1,00,000 పెట్టి కొన్నాడు పవన్ అన్న వీరాభిమాని.
మళ్ళా ఈ పైసలను నాయన్ చెరువు పంచాయతీ అభివృద్ధికి వాడాలని జనసేన పార్టోలను కోరిండు. అభిమాని కోరినట్టే చేస్తానన్నారట పార్టోలు కూడా. ఒకటే దెబ్బకు 2 పిట్టలన్నట్టు మొత్తానికి ₹1,00,000 టికెట్ కొని అటు హీరో మీద పావురాన్ని, ఇటు పార్టోలను ఒప్పించి పబ్లిక్ మీద పాయిరాన్ని చూపెట్టుకున్నాడు అన్నట్టు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరైనా చూస్తారు, కానీ ₹1,00,000 పెట్టి చూసిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటదని చూపెట్టిండి ఈ అన్న. అమ్మో బండిని ఇంటి ముంగట పెట్టుకోవాలంటేనే భయం అవుతుంది బుజ్జి. ఎందుకు? క్లౌడ్ బరస్ట్ వానలకు గల్లంతైతాయనా? వరదల గల్లంతైనా ఏదో ఒక జాగాలో దొరుకుతాయి. మరేంది నీ బాధ? అయితే మొన్న మా పక్కింటోళ్ళు ఇంటి ముంగట పెట్టిన బండిని ఎవరో దొంగలు మాయం చేసిండ్రట. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయలేదట్నా? చేసిండట, కానీ పోలీసు వాళ్ళే బండిని మాయం చేసిరని తెలిసి షాక్ అయిందట. వామ్మో, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉన్నది కదా ముచ్చట. ఇంటి దొంగను ఈశ్వరుడైన వట్టుకులరైన సామెతను బగ్గ పైకెక్కించుకున్నట్టున్నాడు. కర్నూలు జిల్లా కొడమూరు పోలీస్ స్టేషన్ లా హెడ్ కానిస్టేబుల్ కొలువు చేసే జగదీష్ అనే గీనే. పోలీస్ స్టేషన్ లా సీజ్ చేసిన బైక్లు ఉంటాయి కదా, గదేనుల్లా కాగితాలు లేవానో లేకపోతే రిజిస్ట్రేషన్లు చక్కగా లేవానో కార్టన్ సర్చ్ లా బండ్లు సీజ్ చేస్తుంటారు కదా, వాటిని బయట మార్కెట్ లా అమ్మి దందా చేస్తున్నాడట. సీజ్ చేసిన బైకులకు ఓనర్లు ఎవ్వలు రారనుకున్నాడో ఏందో గాని మొత్తానికి స్టేషన్ కు వచ్చిన బండ్లు వచ్చినట్టు అమ్ముడు సురువు చేసిండట. అయితే గినడమా సీజ్ చేసిన బండిని తీసుకోవడానికి దాని ఓనర్ వచ్చిండట పోలీస్ స్టేషన్ కు. ఇంకేంది, దొంగ పోలీస్ భాగవతం అంతా బయటపడ్డది. మూడో కన్నుకు తెలియకుండా మూలకు పెట్టిన బైకులన్నీ అమ్ముకొచ్చిండు. కానీ ఓనర్ లెవెల్ అని వచ్చినప్పుడు నీళ్లు నమ్మలాల్సి వస్తుందని అనుకోలేదు కావచ్చు. బండ్లు మొత్తం డ్యూటీ చేసే జాగాలనే అమ్మిండంటే గీన ఎంత తెగించిండో చూడుర్రి. ఈ ముచ్చట మీద విచారణ చేసి అమ్మిన బైకుల్ని మొత్తం రికవరీ చేస్తారట ఆఫీసర్లు. కొందరు గిసొంటి పోలీసోళ్లు చేయబట్టే డిపార్ట్మెంట్ మొత్తంకి చెడ్డ పేరు వస్తున్నది. జనాలకు పోలీసోళ్ళన్న గౌరవం కూడా పోతున్నది. 3 పువ్వులు 6 కాయలన్నట్టు ఉన్నది కదా గిల పరిస్థితి. గదేదో నువ్వు కూడా చేయకపోయినావు. వామ్మో, దొరికినామంటే 3 కేసులు 6 గ్యారెంటీలు అన్నట్టే ఉంటది. కొంపదీసి నువ్వు చెప్పేది దొంగతనాల ముచ్చట్నా? దొరికితే దొంగ, లేకపోతే దొరా. నిజం నిప్పు లాంటిది, గది ఎప్పుడైనా బయట పడుతుంది. అవునా? నిజమా? పులితో ఆట పోలీసులతో వేట 2 ప్రమాదమే సుమి. మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలుకే యూరియా బత్తాలు దొరకక రైతులు పంట నష్టపోతున్నారంటే మీదికేంచి అదుమరాత్రి బాయిల కాడ మోటార్లు ఎత్తుకపోయి రైతుల్ని ఆగం చేస్తున్నారు కొందరు దొంగ బట్టేవాజుగాళ్ళు. పంటకు ఎరువు లేకున్నా కనీసం నీళ్లతోనన్నా పంటను బతికించుకుంటుంటే ఇక దొంగల కన్లేమో రైతుల మోటార్ల మీద పడే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలున్న చుట్టుముట్టు 10 ఊళ్ళ పెట్టు గిట్లనే మోటార్లను ఎత్తుకపోతున్నారట దొంగ బద్మాషుగాళ్ళు. ఎవలకు అనుమానం రాకుండా పొద్దాక పొలాల పొంటి తిరుక్కుంటా రెక్కీలు చేసుకుని రాత్రిళ్ళొచ్చి మోటార్లను మాయం చేస్తున్నారట. గిట్లా ఇప్పటికే బాయి కాడ పెట్టిన మోటార్లు 2-3 మలకలు పోయే వరకు పొలం కాడ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడట ఒక రైతన్న. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే మోటార్ను మాయం చేసిపోయినరు దొంగోళ్ళు. కానీ సీసీ కెమెరాల రికార్డ్ అయిన బాగోతాన్ని పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు రైతన్న. ఇక గీ ముచ్చట గిట్లుంటే అటు నెల్లూరులున్న ఉదయగిరిలా బైక్ చోరీ చేసిండ్రు ఇంకొందరు బడ్వేగాళ్ళు. పాపపు సొమ్ము పరాయి సొమ్మైనా దొంగోనికి మాత్రం చెప్పే లాభం అన్న సిద్ధాంతం గీలది. గందుకే ఎగవాడి తెగవాడి మరి చోరీలు చేస్తున్నారు చాలా జాగాల గిట్లనే. అవును బుజ్జమ్మ, మొన్న పక్క కిరాణా షాప్ లో పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఎత్తుకొచ్చినవటగా. ఎవరు చెప్పిరు నీకు? అన్నబద్దాలే. ఎవరు చెప్పిండ్రా? మన గల్లీలో ఉన్న దుకాణ పొలందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు. ఏంది దొంగ? ఏదన్నా విషయం ఉంటే సమన్యాయం ఉండాలి. అప్పట్లో కృష్ణుడు చేస్తేనేమో ఏమనలేదు, నన్నెందుకు తప్పు పడుతురు? ఏంది మేల్ డామినేషన్? అబ్బర కొడుకో, బంజారీల్స్ ముచ్చట భారతంలోకి తీసుకుపోయింది బుజ్జి, మామూలుది కాదు. నా గురించి తర్వాత పొగడేవు గాని చిన్ని కృష్ణుడు పాలు పెరుగు వెన్న అప్పట్లో తినడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే కట్టమేరా. అవును, అంతా కల్తీమయం. పాలు గాని పాలు, రోగాల పాలు, నెయ్యి గాని నెయ్యి, మానయ్య అన్నట్ట ఉన్న సిచ్యువేషన్. మాటల్లో పెట్టి మత్పరియక్ గాని నువ్వు కొట్టేసిన పాల ప్యాకెట్లకు ఫోన్ పే కొట్టు. ఆ ముచ్చట తర్వాత గాని ఇక్కడ చూడేమో ప్రయోగం చేస్తున్నారట. కమ్మని పప్పులా కాచిన నెయ్యి వేసుకొని తింటే పెయ్యికి మంచిది గాని గిట్లా కల్తీ నెయ్యి పోసుకొని తింటే అంతే సంగతిగా. మామూలుగా బర్రెపాలు విండి పెరుగు తోడేసి చల్ల ఇలికి వెన్న తీసి నెయ్యిగా వస్తారు. ఇప్పుడు అంతా షార్ట్ కట్. మైసూర్ బొండాల మైసూర్ లేనట్టు, బొంబాయి మిఠాయిల బొంబాయి లేనట్టు, పాల ఉత్పత్తులల్లా పాలుంటలేవు. అగ చూడుర్రి, హోటల్ రూమ్ లో ఈ కల్తీ నెయ్యి తయారు చేసే పని పెట్టుకున్నారు విశాఖపట్నంలో కంత్రిగాళ్ళు. అమ్మో, అదేదో పాట పాడినట్టు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు మామూలుగా మార్కెట్ల గోల్డ్కే రోల్డ్
గోల్డ్ డూప్లికేట్ అనుకుంటాం. ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. అసలుకు నకిలీగాళ్ళు బొచ్చడు తయారైతున్నారు. నువ్వు ఎన్నైనా చెప్పరా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎంతైనా. మీ పెద్ద మనుషుల గురించి మీరే చెప్పుకోవాలి. ముచ్చట చెప్పమంటావా వద్దనంటావా? ఫీల్ అయినవా? సరే సరే చెప్పు. వానలు కొడుతున్నాయి కదా, గట్టిగా దంచుతున్నాయి. ఇక ఏటా గిట్లనే క్లౌడ్ బరస్ట్లు ఉంటాయట. జనరల్ నాలెడ్జ్ బాగానే పెంచుకుంటున్నావు నువ్వు ఈ నడుమ. పెంచుకోవాలగారా మరి. అయితే యాదాద్రి జిల్లాలో ఒక పెద్దవ్వ కాల్వ దాటింది, కానీ పడుసు పిల్లగాడు కాల్వ దాటలేదు. అదెట్లా చూద్దాంపా. పొద్దంతా ఎండ, మాపటిల్లి మొగులకు తూటు పడ్డట్టే దంచవట్టే ఆనలు. ఇక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే యాదాద్రి జిల్లాలో ఒక పెద్దవ్వ పారుతున్న వాగును అంచనా వేసుకుంటా వాగు దాటింది. ఏహే పెద్ద మనిషి పోతున్నది కదా, నేను దాటలేనా అని అనుకుంటొచ్చిండు గి అన్న. కానీ ఏమైందో చూడుండ్రి. పని అయిపోయింది. అని మళ్ళీ అయితే లేదు, పడతాడాడు, ఖచ్చితంగా పడతాడన్నాడు. పడడాడు ఆడైతే పడతాడు అందులో అని పని అయిపోయింది. తాగినాడు, వచ్చాడు, పడ్డాడు. ఆడు ఏడ వెళ్తాడు, ఆడు వచ్చాడు, పడ్డాడు. వాడు పడ్డాడన్నాడు, వాడు పడ్డాడన్నా పోతున్నాడు. అయ్యో ఎంత పనైంది. అక్కడున్న పోరగాన్లు అరే పోతున్నారా అని అంటున్నారు. కానీ ఒక్కలంటే ఒక్కలు కూడా సాయం చేసేందుకు ముందుకు పోలేదు. కానీ ఇక్కడ చూడుండ్రి, ముసలమ్మ అనుభవం ఎంత పనికొచ్చిందో. అడుగుల అడుగేసుకుంటా అవ బయట పడ్డది. గాని ఉడుకు రక్తం మీద ఉన్న యువకుడు మాత్రం ఆగమై కొట్టుకపోయిండు, ఒడ్డుకు చేరిండు. వాడు పడ్డాడన్నాడు, వాడు పడ్డాడన్నా పోతున్నాడు. సగంకి వెళ్ళినాడు, ఆడు పోతున్నాడాగో, మధ్యలో పోయినాడు అని పని కథమాగో. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మల్లచ్చ దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.